భగవద్గీత అధ్యాయం 1 శ్లోకాలు 1 నుంచి 5 వరకు. భగవద్గీత అనగానేమి? భగవద్గీత అనేది మహాభారతంలోని ఒక భాగం. ఇది కురుక్షేత్ర యుద్ధం ప్రారంభానికి ముందు శ్రీకృష్ణుడు అర్జునునికి ఇచ్చిన ఆధ్యాత్మిక, ధార్మిక మరియు తత్వజ్ఞాన ఉపదేశం. కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగింది? కురుక్షేత్ర యుద్ధం పాండవులు మరియు కౌరవుల మధ్య జరిగిన మహాయుద్ధం. ఈ యుద్ధం వెనుక ప్రధానంగా ధర్మం మరియు అధర్మం మధ్య పోరాటం ఉంది. ఇది కేవలం రాజ్యానికి గల గొడవ మాత్రమే కాదు, న్యాయం మరియు అన్యాయానికి మధ్య జరిగిన యుద్ధం. ముఖ్యమైన కారణాలు: 1. హస్తినాపుర రాజ్యంపై హక్కు. పాండవులు రాజ్యానికి న్యాయంగా హక్కు ఉన్నప్పటికీ ధృతరాష్ట్రుడు తన కుమారుడు దుర్యోధనుని రాజు చేయాలని భావించాడు. దుర్యోధనుడు పాండవులకు రాజ్యాన్ని ఇవ్వడానికి ఒప్పుకోలేదు. 2. జూదంలో రాజ్యాన్ని కోల్పోవడం. దుర్యోధనుడు శకుని చతురతతో పాండవులను జూదంలో ఓడించాడు. దాంతో వారు అరణ్యంలో 13 సంవత్సరాలు వనవాసం మరియు చివరివ సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. 3. శాంతి ప్రయత్నం విఫలం. వనవాసం అనంతరం పాండవులు తాము తమ రాజ్యాన్ని లేదా కనీసం 5 గ్రామాలు ఇవ్వమని వినమ్రంగా అడిగారు. కాని దుర్యోధనుడు ఒక్క గరించు భూమి కూడా ఇవ్వమని తిరస్కరించాడు. 4. అత్యంత అహంకారంతో కూడిన దుర్యోధనుడు. దుర్యోధనుడి అహంకారం, పాండవుల పట్ల ద్వేషం, ఆయన తండ్రి ధృతరాష్ట్రుడు కూడా దీనిని ఆపలేకపోవడం, ఇవన్నీ యుద్ధానికి దారితీశాయి. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 1. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవాశ్చేవ కిమకుర్వత సంజయ. శ్లోకం 1 సారాంశం: అంధుడైన రాజు ధృతరాష్ట్రుడు తన రథసారథి సంజయుని అడుగుతున్నాడు, ధర్మభూమిగా పేరొందిన కురుక్షేత్రంలో తన కుమారులు మరియు పాండవులు సమరానికి సిద్ధమై చేరినప్పుడు వారు ఏమి చేశారు? ఇది ధృతరాష్ట్రుడి అంతర్మథనాన్ని, ఆశల్ని మరియు భయాలను ప్రతిబింబిస్తుంది. ఇదే గీతా ఉపదేశానికి ఆరంభం. ఇందులో ధృతరాష్ట్రుడు కౌరవుల యొక్క రాజు, సంజయుడు ధృతరాష్ట్రుడి రథసారథి. ఈ శ్లోకంలో వీరి ఇరువురి మధ్య సంభాషణ జరుగుతున్నది. శ్లోకం 2 సంజయుడు ఉవాచ దృష్ట్వా తు పాండవానికం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. శ్లోకం సారాంశం: పాండవుల సైన్యం వ్యూహంగా సిద్ధమై ఉండటం చూశాడు దుర్యోధనుడు. ఆ దృశ్యం చూసి అతనిలో ఆందోళన కలిగింది. అతడు భయపడలేదు, కాని జాగ్రత్త పడ్డాడు. పరిస్థితిని గమనించి స్పందించాలి అనుకున్నాడు. తన గురువు ద్రోణాచార్యుని చెంతకు వెళ్ళాడు. వారి సహాయం, సలహా అవసరం అనిపించింది. ఇదే యుద్ధ ప్రారంభానికి మొదటి మానసిక సంకేతం. ఇందులో దుర్యోధనుడు అనగా ధృతరాష్ట్రుడి యొక్క కుమారుడు, ద్రోణాచార్య అనగా దుర్యోధనుడి గురువు, వీరి ఇరువురి మధ్య పాండవుల సైన్యం గురించి ఈ శ్లోకంలో సంభాషణ జరిగింది. శ్లోకం 3 పశ్యేతాం పాండుపుత్రాణామాచార్య మహతీం చము వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. శ్లోకం 3 సారాంశం: దుర్యోధనుడు ద్రోణాచార్యునితో గౌరవంగా మాట్లాడతాడు. పాండవుల సైన్యం ఎంత విస్తారంగా ఉందో చూపిస్తాడు. ఆ సైన్యం శక్తివంతంగా మరియు క్రమబద్ధంగా ఉంది. ద్రుపదుని కుమారుడు ధృష్టద్యుమ్నుడు దానిని అమర్చాడు. అతను మీ శిష్యుడు అన్నదాన్ని గుర్తు చేస్తూ నమ్మకంపై సందేహం కలిగించే ప్రయత్నం చేస్తాడు. ఇందులో దుర్యోధనుడు మరియు ద్రోణాచార్యుడు, పాండవులలో ద్రుపదుడు అనగా ద్రౌపది యొక్క తండ్రి గురించి సంభాషణ జరుగుతున్నది. శ్లోకం 4 అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. శ్లోకం 4 సారాంశం: ఈ శ్లోకంలో దుర్యోధనుడు ద్రోణాచార్యునికి పాండవుల పక్షంలో ఉన్న శూరులను వివరిస్తున్నాడు. భీముడు, అర్జునుడు వంటి మహాయోధులతో పాటు యుయుధానుడు, సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు వంటి మహారథులు ఉన్నారు. వారు ప్రతి ఒక్కరూ యుద్ధంలో అత్యంత నిపుణులు. పాండవుల వైపు బలమైన మరియు ప్రతిభావంతమైన యోధులున్నారని ఇక్కడ చెప్పబడుతుంది. ఇందులో దుర్యోధనుడు మరియు ద్రోణాచార్యుడు, పాండవులలో శూరులు అయిన భీముడు, అర్జునుడు,
ద్రుపదుడు, యుయుధనుడు, సాత్యకి అనగా కృష్ణుడి యొక్క శిష్యుడు, విరాటుడు అనగా మత్స్య దేశపు రాజు. అజ్ఞాతవాసంలో పాండవులు ఇతని రాజ్యంలో నివసించారు. ఇలా వీరు అందరూ బలవంతులు అనే సంభాషణ ఈ శ్లోకంలో జరుగుతున్నది. శ్లోకం 5. దృష్టకేతుశ్చేకితాన కాశిరాజశ్చ వీర్యవాన్ పురుజిత్కుంతి భోజశ్చ సేభ్యశ్చ నరపుంగవః. శ్లోకం 5 సారాంశం. కురుక్షేత్రంలో ధర్మ యుద్ధానికి శూరవీరులు సిద్ధమయ్యారు. దృష్టకేతు చెదిరాజు, చేతితాన ధైర్యవంతుడైన యాదవ యోధుడు, కాశిరాజు పరాక్రమశాలి రాజు, పురుజిత్ వే కుంతిభోజుడు ధర్మపరులు, శైభ్యుడు జ్ఞానముగల వృద్ధ రాజు. వాళ్లంతా పాండవుల పక్షంగా ధర్మానికి పోరాడారు. ఇందులోని పాత్రలు: దృష్టకేతు అనగా దృష్టకేతు చెది రాజ్యం పాలించిన రాజు, శిశుపాలుని కుమారుడు. శ్రీకృష్ణుడు శిశుపాలుని సంహరించిన తరువాత ధర్మపక్షంగా పాండవులకు మద్దతుగా యుద్ధానికి వచ్చాడు. చేతితానుడు అనగా యాదవ వంశానికి చెందినవాడు, శ్రీకృష్ణునికి మిత్రుడు. కాశీరాజు అనగా వారణాసి ప్రాంతానికి రాజు. పురుజిత్ అనగా కుంతిభోజుని సోదరుడు, కుంతి సంబంధిత రాజవంశానికి చెందినవాడు. కుంతిభోజుడు అనగా పాండవుల తల్లి అయిన కుంతీ దేవి యొక్క దత్తత తండ్రి. శైభ్యుడు అనగా ధర్మబద్ధమైన రాజు. వీరందరి గురించి దుర్యోధనుడు మరియు ద్రోణాచార్యుడు సంభాషించుకుంటున్నారు. తదుపరి 5 శ్లోకములు వచ్చే శనివారం వచ్చును. ధన్యవాదాలు. ప్రతిరోజు భగవద్గీత శ్లోకాల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శ్లోకం నచ్చినట్లయితే లైక్ చేసి మిత్రులతో షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.